నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 20వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం. సూర్యోదయ సమయము ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23. ఈ రోజు తిది షష్ఠి రాత్రి 2:44 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము అనురాధ రాత్రి 11:23 నుండి తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:23 నుంచి ఉదయం 11:11 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:11 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:23 నుండి ఉదయం 7:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు. అమృత గడియలు ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు. అభిజిత్ ముహూర్తము 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 20 మార్చి 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి శత్రువుల భయము, కుటుంబంలో సంతోషం లేకపోవడము, భార్యకు అనారోగ్యము, సంతానం గురించిన ఆలోచనలు, ధనము వృధాగా ఖర్చు అవడము, స్థానచలనాలు కలగడము, ధనము నిల్వ చేయలేని పరిస్థితి, కొంతమందికి ధనలాభములు, మీ సలహా ప్రకారము ఇతరులు నడిచే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి. ఈ తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆకస్మిక ప్రయాణాలు, అనారోగ్య సూచన, ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవ్వడము, దేవాలయ దర్శనము, తరువాత చేసే వ్యాపారాల్లోనూ వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి లాభాలు వచ్చినప్పటికీ ఆటంకాలు కలిగే అవకాశము, ఒత్తిడి పెరిగే అవకాశము గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలత కనబడుతోంది. దీంతో పాటు కొంత మానసిక అశాంతి కలిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశము ఈ రోజు లేదు. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ధనము ఖర్చు చేసే అవకాశం ఉంది. వ్యయాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. విలువ కలిగిన వస్తువులను కొనుక్కునే అవకాశంతో పాటు గౌరవం కొంచెం తగ్గే అవకాశము. అయితే పోలీసు వ్యవహారాలకు మాత్రము దూరంగా ఉండవలెను. దాంతో పాటు కొంచెం అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఏ పని చేపట్టినా సక్సెస్ కాని పరిస్థితి కనబడుతోంది. కుటుంబ సలహా తీసుకుని వారి యొక్క సలహా మేరకే ఈ రోజు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.